హలో ఫ్రెండ్స్, వెల్కమ్ మెడిహెబ్స్ వెల్నెస్. ఈరోజు వెల్నెస్లో మన పరిసరాల్లో లభించే, మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలతో ఒక ఆరోగ్యవంతమైన కషాయాన్ని తయారు చేసుకుని నేర్చుకుందాం. సో ఇది కషాయం అనే కంటే టీ అంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మనము తులసి ఆకులను యూజ్ చేస్తాం కాబట్టి తులసి టీగా మనం చెప్పుకోవచ్చు. మా మెడిహెబ్స్ వెల్నెస్ తులసి టీని ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తోంది. మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. మెడిహెబ్స్ అని మీరు అమెజాన్లో చూస్తే మా ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. మీకు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి ఈ ప్రొడక్ట్స్ అన్ని. దీనిలో ముఖ్యంగా చూడండి, కృష్ణ తులసిని యూజ్ చేస్తాము. ఈ కృష్ణ తులసి ఆరోగ్యానికి చాలా మెరుగైందని చెప్పుకోవచ్చు. తులసిలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, 5-6 రకాల తులసీలు ఉంటాయి, తులసి మొక్కలు. ఈ తులసి మొక్కల్లో మెయిన్లీ కృష్ణ తులసిని మనం ఉపయోగించడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మనం ముందుగా వాటర్ వేసుకున్నాము. ఒక గ్లాస్ బావు వాటర్ మనం తీసుకున్నాము. దీనిలో ఒకటిగా మనము ఆ నీటిలో వేస్తూ తులసి కషాయాన్ని తయారు చేసుకుంటాము. ఇది తులసి టీని. గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు అంటే మనము ఒక 5-6 రెమ్మలు, మనం అంటే ఒక 5-6 లీవ్స్ కలిపి ఒక రెమ్మలాగా తీసుకుంటాం కదా, దాన్ని మనము తులసి ఆకులను శుభ్రంగా కడిగి వాటర్లో మరిగించాలి. ఆ తర్వాత వాటితో పాటే అల్లం ముక్క కానీ, లేదంటే సొంటి అంటే మీకు తెలుసు కదా, అల్లము ఎండిపోయిందని సొంటి అంటాం. సొంటి పొడి ఉంటే గనక ఒక గ్లాసు బావు వాటర్ కి మనం గుప్పెడు తులసి ఆకులు తీసుకున్నాం కదా, దీంతో పాటు ఒక 1/4 స్పూన్ సొంటి పొడిని వేసుకోవచ్చు. లేదంటే మనకు అల్లం ఫ్రెష్ గా ఉంటే గనక ఒక చిన్న ముక్కని క్రష్ చేసుకొని కచ్చాపిచ్చా దంచుకొని ఈ విధంగా దాన్ని మనము తులసి ఆకులతో పాటు దాంట్లో వేసేసి మరిగించాలి. ఆ తర్వాత వీటితో పాటు తులసి ఆకులు, ఆ తర్వాత అల్లం క్రష్ చేసింది మరిగిస్తూ, దీంతో పాటు మిరియాలు, ఒక మిరియాలు 5-6 పీసెస్ మాత్రమే. మిరియాలు మీకు తెలుసు కదా ఎంత ఘాటుగా ఉంటాయో. ఈ మిరియాలని మనం 5-6 పీసెస్ మెత్తగా కచ్చాపిచ్చా దంచేసేసి దాన్ని మనము దాంట్లో వేసుకుంటాం. సుమారుగా ఇంత పొడి. ఇదే కషాయంలో మరిగించుకోవాలి. ఈ మిరియాల పొడిని వేసేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత దీనిలోని పసుపు చూడండి, ఎప్పుడైనా మనం మార్కెట్లో రెడీమేడ్ పసుపు